హలో, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు కరివేపాకుతో కారపొడి చేసి చూపిస్తున్నాను. ఈ కరివేపాకు పొడిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను కదా. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట కరివేపాకు తీసుకున్నాను. ముందుగా శుభ్రం కడిగేసుకొని వాటర్ లేకుండా ఆరబెట్టుకున్నాను. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. 2 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ కరివేపాకు అంతా కొద్దిగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకుంటాను. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కరివేపాకు వేగిపోయింది. ఇక్కడ నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ఒక 10 ఎండుమిర్చి తీసేసుకున్నాను. కాడలు తీసేసుకొని వాటిని కొద్దిగా వేయించుకుంటాను. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి, అలాగే త్వరగా మాడిపోతాయి కూడా. ఇలా కొద్దిసేపు వేయించేసుకొని తీసేసుకోవాలి. కరివేపాకు ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇక్కడ నేను శనగపప్పు తీసుకున్నాను. పచ్చి శనగపప్పు 2 టీ స్పూన్లు. ప్యాన్ వేడిగానే ఉంది కదా, కొద్దిగా ఫ్లేమ్ చూసుకుంటూ వేయించుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ మినపప్పు కూడా తీసేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకుంది మినపగుళ్ళు, మినపప్పు అయినా తీసుకోవచ్చు. 2 టీ స్పూన్ ధనియాలు కూడా తీసుకున్నాను. అలాగే టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. పూర్తిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో కొన్ని మెంతులు వేసుకున్నాను. 1/4 టీ స్పూన్ కంటే తక్కువ తీసుకున్నాను మెంతులు. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. పూర్తిగా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఒక 2-3 చింతపండు రెక్కలు కూడా తీసుకున్నాను. సీడ్స్ లేకుండా తీసేసుకున్నాను. సీడ్స్ నారలని తీసేసి వేసేసుకున్నాను. నువ్వులు చివరిలో వేసుకోవాలి, ఎందుకంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి కదా. ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇక్కడ కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. నేను ఇక్కడ ఒక 15 తీసుకున్నాను. ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. ఇక్కడ చల్లారిపోయాయి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ముందుగా వీటిని పర్స్ మోడ్లో బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 ఇలా పర్స్ మోడ్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి 2 తిప్పులు తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా బరకగా ఉండాలి, మరీ మెత్త పౌడర్ చేసుకోవద్దు. ఇది పూర్తిగా చల్లారాక ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ లాంటి వాటిలో స్టోర్ చేసుకోవద్దు. నేను ఇది పూర్తిగా చల్లారాక గ్లాస్ కంటైనర్లో వేసేసుకుంటాను. కరివేపాకు పొడి చల్లారింది. ఇక్కడ నేను గ్లాస్ కంటైనర్లో వేసేసుకుంటున్నాను. ఇలా మీరు చేసుకోండి. కరివేపాకు పొడి చాలా బాగుంటుంది.